తెలుగు భాషలో మొదటి టెలివిజన్ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ ఇక లేరు. 2 రోజుల కిందట గుండెపోటుతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరిన ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందారు. దూరదర్శన్ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు శాంతి స్వరూప్. ఎటువంటి సౌకర్యాలు లేని రోజుల్లో తన మాటలు, యాంకరింగ్‌తో తెలుగువారిని ప్రభావితం చేసిన తొలితరం యాంకర్ ఆయన. పేరుకు తగ్గట్టుగానే మాటల్లో, చేతల్లో ఆయన శాంతి స్వరూపుడే. వార్తలు, సమాచారం, జాబులు, జవాబులు, ధర్మ సందేహాలు నైనా ప్రేక్షకుల మదిలోకి ప్రశాంతంగా చొచ్చుకుపోయేలా చేసిన శాంతి స్వరూప్ ప్రస్తుత తరం యాంకర్లకు ఆయన గురువు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు నేలపై 1977లో దూరదర్శన్ ప్రారంభమైంది. 1978లో శాంతి స్వరూప్ ఉద్యోగిగా చేరారు. 1983 నవంబర్ 14న తొలి తెలుగు బులెటిన్ విడుదలైంది. మొట్టమొదటి న్యూస్ రీడర్ గా ఆయనకే అవకాశం దక్కింది. ఆ రోజు బాలల దినోత్సవ ప్రారంభోత్సవ వేడుకలను ఓబీ వ్యాన్ లేకపోవడం వల్ల కేవలం కవరేజ్ మాత్రమే చేసి కార్యక్రమానికి సంబంధించిన విజువల్స్ ప్రదర్శిస్తూ వార్తలు చదివారు. ఎదురుగా స్క్రీన్ పై కనిపిస్తున్న అక్షరాలను చూసి చదవడానికి ఆ కాలంలో టెలిప్రాంప్టర్లు లేవు. కాబట్టి ఒక విద్యార్థిలా వార్తలన్నీ ముందుగానే వల్లవేసుకునేవారు శాంతి స్వరూప్. ఆయన వార్తలు చదువుతుంటే వార్తల్లా కాకుండా ఇరుగు పొరుగు వారితో మాట్లాడుతున్నట్లు, కబుర్లు చెబుతున్నట్లు ఉండేవి. ఇదే తెలుగువారిలో ఆయనకంటూ ఓ ప్రత్యేకతను తెచ్చిపెట్టింది.